హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను మనకు పెద్ద ఊరేగింపుతో రావడం జరిగిందండి. ఈ అక్షంతలను ప్రతి ఇంటికి ఊరూరా పంచడం కూడా జరిగిందండి. ఈ వచ్చిన అక్షంతలను ఏం చేస్తారంటే మనం ఇంట్లో కొన్ని అక్షంతలు కూడా తయారు చేసుకొని వాటిలో ఈ అక్షంతలను కలపండి. ఇలా అక్షంతలను కలిపి పెట్టేసుకొని మనకు పూజ గదిలో ఉంచుకొని ఏదైనా శుభకార్యాలకు లేదంటే చిన్న పిల్లల బర్త్డేలకైనా వాడుకోవచ్చు. ఇది మా ఊరి రామాలయం టెంపుల్ అండి. ఇక్కడ పూజలు అనేది చాలా బాగా జరుగుతాయి. మా ఊరి గుడి పంతులు ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఎలా వాడుకోవాలి, వాటిని ఎలా భద్రపరచుకోవాలి, ఏ శుభకార్యాలకు వాడుకోవాలనేది మరియు మనకు జనవరి 22వ తారీఖున మనకు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, మనకు 5 దీపాలు వెలిగించమని అన్నారు కదా, ఆ 5 దీపాలను ఎక్కడెక్కడ వెలిగించుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా వివరించానండి. కంపల్సరిగా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, మీకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ ఒక మసీదు నిర్మించిండని మనకు తెలిసిన విషయమే. అయితే ఆ మందిరాన్ని కూల్చే సమయంలో దాదాపుగా 1,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నాయని ప్రస్తుతం ఆధారాలు ఉన్నాయి. బహుశా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. అంతటి విఘాతానికి పాల్పడ్డటువంటి ఆ మసీద్ను మనము ఎప్పుడు కూడా మన హక్కుల గురించి పోరాడుకునే హిందువులు అనేక సందర్భాల్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేసినప్పటికీ కూడా మనకు స్వతంత్రం 1947లో వచ్చినా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన సాగుతున్న సమయంలో ఎన్నో పోరాటాల తర్వాత, ముఖ్యంగా న్యాయ పోరాటాల తర్వాత మనకు రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా గత 2 సంవత్సరాల నుండి అయోధ్య రామ మందిర నిర్మాణ పనులనేవి కొనసాగాయి. ఈ క్రమంలో ఈ నెల జనవరి 22, 2024 రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి శ్రీరామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే బాలరాముని యొక్క అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఊరూరా గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఇంటింటికి కూడా వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ క్రమం లోపల మన గోలేటి పట్టణంలో కూడా అంగరంగ వైభవంగా ఆ ఉత్సవ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటుగా ఈ నెల 22 తారీఖు ప్రతి ఇంట్లో రామ మందిర నిర్మాణ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఇంటింట 5 దీపాలు 2 దీపాలు మీ పూజాస్థలిలో, 2 దీపాలు మీ ముందరి గడప వద్ద, 1 దీపం తులసిమాత వద్ద పెట్టి మనం రామచంద్ర స్వామికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ఆ రామచంద్ర స్వామి యొక్క పునరాగమనాన్ని మనం ఎన్నో త్యాగాల తర్వాత వస్తున్నది కాబట్టి
ఏమాత్రం కూడా మనకు శక్తికి తగ్గకుండా మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇంటింటా రాముడు, ప్రతి ఇంటా రాముడు, ప్రతి హృదయంలో రాముడు అనే ఒక నినాదంతో మనం ముందుకు పోదాం. ఇది హిందూ బంధువుల యొక్క, ప్రపంచ హిందూ బంధువుల యొక్క విజయంగా భావించి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. జై శ్రీరామ్, వందే మాతరం.